ఢిల్లీ కార్యక్రమానికి మెదక్ జిల్లా నుండి 1000 మందిని తరలించారని జిల్లా ఇన్ఛార్జ్ బొజ్జ సైదులు మాదిగా ఆదేశించారు. తూఫ్రాన్ మండల పరిధిలో ఎంఆర్పీఎస్, ఎంఎస్సి, విహెచ్ఈఎస్ మరియు వివిధ మండలాల నాయకులు సమక్షంలో తూఫ్రాన్ ఐబీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్సి జిల్లా అధ్యక్షులు మురళి, అధికార ప్రతినిధి మహేందర్, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు యాదగిరి, అధికార ప్రతినిధి సుధాకర్, రాములు, సత్యం, హలో పాండు, స్వరూప, మాధవి తదితరులు పాల్గొన్నారు. గౌరవ పద్మశ్రీ మందకృష్ణ సమాధి గారి ఆదేశం మేరకు ఈ నెల 17వ తారీఖున చలో ఢిల్లీ భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జరిగిన దాడిని నిరసిస్తూ దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన ర్యాలీ కార్యక్రమానికి మెదక్ జిల్లా నుంచి దాదాపుగా అధిక సంఖ్యలో వేల మందిలో తరలిరావాలని పిలుపునియడం జరుగుతూ ఉంది. ఈరోజు గౌరవశ్రీ మందకృష్ణ సమాధి గారి చేసిన పోరాటంలో ఇలా తెలంగాణ కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితుల పట్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడులను నిరసిస్తూ ఇవాళ పాలక వర్గాల ఖబర్దార్, ఇవాళ మానవ హక్కుల కమిషన్ కానీ, ప్రధానమంత్రి కానీ, ప్రతిపక్ష నేత గడ్కరీ కానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సిపిఎం పార్టీ లీడర్లు కూడా అందరూ కూడా ఢిల్లీలో ఉంటారు. కాబట్టి ఇవాళ మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఓటు ఆయుధాన్ని ఇచ్చారు. ఆ ఆయుధంతో పాటుగా సమాజంలో పీడిత వర్గాలపై జరుగుతున్న దాడిని మరి ఇవాళ మందకృష్ణ సమాధి గారు మరి చేస్తున్న పోరాటంలో మన అందరం కూడా భాగస్వాములై చలో ఢిల్లీ కార్యక్రమాన్ని మరి జంతర్ మంతర్ జరిగేటువంటి కార్యక్రమంలో మన అందరం కూడా భాగస్వాములై దాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది. జై మాదిగా, జై మందకృష్ణ సమాధిగా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.